హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లివ్ యువర్ లైఫ్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి సెయింట్ లూసియా ఐలాండ్ గురించి, అందులో ఉన్న గ్రేట్ థింగ్స్ గురించి చూపించబోతున్నాను. ఇదైతే ప్రపంచంలోనే ఒక అద్భుతమైన ప్లేస్ అండి. సల్ఫర్ స్ప్రింగ్స్ అంటారు. ఇక్కడ న్యాచురల్గా భూమిలో నుంచి సల్ఫర్ ఊరుతూ ఉంటుంది. అది ఒక్క ఊరటమే కాదు, మనం ఆ చుట్టుపక్కన ఉన్న మొత్తం ఏరియా కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇంకా ఆ సల్ఫర్తో ఏం చేస్తారు, దాంతో ఎలా స్నానం చేస్తారు, అందులో ఎలా దిగుతారు అనేది కూడా అన్నీ చూస్తారు. మరైతే ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ సల్ఫర్ స్ప్రింగ్స్ మడ్ బాత్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా చూసేయండి. సెయింట్ లూసియా వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ సల్ఫర్ స్ప్రింగ్స్ అనేది మిస్ చేయకుండా చూస్తారండి. ఇది సెయింట్ లూసియాకి క్యాపిటల్ అయిన సోఫోరియా అనే ప్లేస్ లో అయితే ఉంది. అందరికీ తెలిసే ఉంటుంది కదండి, సల్ఫర్ అనేది రాట్ అండ్ ఎగ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అక్కడ అసలు దగ్గరగా వెళ్తే మాత్రం ఆ స్మెల్ భరించలేము. కానీ ఈ సల్ఫర్ వలన చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయంటండి. సో మనం ఇక్కడికి రాగానే మనం ప్యాకేజెస్ అయితే తీసుకోవాలి. సల్ఫర్ బాత్ ఎవరైనా చేస్తారంటే వాళ్ళు తీసుకోవాలి, లేదంటే ఇక్కడ టూర్ దీనికి కూడా తీసుకోవాలన్నమాట టికెట్స్. సో ఇదంతా గైడ్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ కొండల్లో 300,000 సంవత్సరాల క్రితం వోల్కానిక్ ఎరప్షన్ జరిగి ఇక్కడ సల్ఫర్ మైన్ అనేది ఫామ్ అయింది. ఫస్ట్ 1776లో ఇదైతే ఎరప్ట్ అయ్యి, ఈ వోల్కానిక్ ఎరప్షన్ జరిగి ఎక్స్ప్లోజన్ అయ్యి సల్ఫర్ మైన్ లాగా ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడైతే ఇది యాక్టివ్ వోల్కానిక్ కాదండి. తర్వాత ఎప్పుడైనా సరే ఇది మళ్ళీ ఎరప్ట్ అవ్వచ్చు అని వాళ్ళ అంచనా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏరియా అంతా కూడా ఇది మడ్ బాత్ ఏరియా అంటారు. ఇక్కడికి టికెట్స్ పర్చేస్ చేస్తేనే అలో చేస్తారండి. 1836 to 1840లో వీళ్ళు 540 టన్స్ ఆఫ్ సల్ఫర్ని అయితే ఎక్స్పోర్ట్ చేశారంట ఇక్కడి నుంచి. 1900s నుంచి ఇది టూరిజం ప్లేస్ లాగా మారి రోజుకి 2 లక్షల మంది అయితే ఈ ప్లేస్ ని విజిట్ చేస్తారు. ఈ టూర్ గైడ్స్ అందరూ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీని హిస్టరీ అంతా కూడా. ఇదైతే 180 సెల్సియస్ లో ఉంటుంది అక్కడ ఆ స్ప్రింగ్స్ లో ఊరుతున్న వాటర్ అనేది. ఆ వాటర్ లో ఉన్న సల్ఫర్ కంటెంట్ బయటకు వచ్చి ఐరన్ అనే కాంపౌండ్ తో మిక్స్ అవటం వలన బ్లాక్ కలర్ లో ఉంటుంది. వేరే కాంపౌండ్స్ వలన గ్రే కలరు అలా వస్తుందండి. యూజువల్గా సల్ఫర్ కలర్ అనేది ఎల్లో కలర్. ఇక్కడ ఊరుతున్న ఈ వాటర్ వచ్చేసి మనకి ఆ కొండల్లో బయటకు వచ్చి కాంపౌండ్స్తో మిక్స్ అయ్యి కలర్ మడ్ లాగా వస్తుంది కాబట్టి గ్రే కలరు. దాన్ని మడ్ బాత్ ఏరియా అంటారు. ఈ వాటర్ని వాళ్ళు బకెట్స్తో తీసుకొచ్చి అక్కడ అమ్ముతారు. ఆ బకెట్స్తో వచ్చిన సల్ఫర్ని వాళ్ళు పీపుల్ అంతా కూడా ఒంటికి పూసుకొని ఒక 10 to 15 minutes ఉంచుకొని డ్రై చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న పూల్లో అయితే దిగి వాష్ చేసుకుంటారు. సల్ఫర్ మనం బాడీకి అప్లై చేయటం వలన ఎగ్జిమా ప్రాబ్లమ్స్ తగ్గుతాయంట. స్కిన్ ర్యాషెస్, ఇంకేమన్నా ఇన్ఫెక్షన్స్, డ్రై స్కిన్ అలాంటివన్నీ తగ్గుతాయి అంటారు. కానీ ఒక్కసారికి ఒక్క రోజుగా అయితే పోదండి. కనీసం అట్లీస్ట్ ఒక 2-3 days ఆర్ 4 days యూస్ చేస్తే కానీ మన రిజల్ట్స్ అయితే చూడొచ్చు. అదే ఈ టూరిస్ట్ వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలా జనాలందరూ కూడా ఒంటి నిండా ఆ మడ్ రాసుకొని ఆరబెట్టుకుంటారు. ఆ బ్లాక్ కలర్ కాంపౌండ్ డిజైన్ లాగా హ్యాండ్ ప్రింట్ వేసుకుంటారు. ఇది ఒక ఫన్ అండి అండ్ యూస్ఫుల్ కూడా. కానీ వెంటనే మాత్రం ట్యాన్ చాలా తగ్గుతుందండి. ఆ రిజల్ట్ మాత్రం వెంటనే చూడొచ్చు. ఇలా అందరూ కూడా ఇక్కడ బాత్ చేస్తారు కాసేపు ఫన్నీగా, చాలా బాగుంటుంది. కానీ వాసన మాత్రం అస్సలు భరించలేము. ఇదిగోని చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి జనాలు అటు లోపల నుంచి తీసుకొచ్చి బకెట్స్తో తెచ్చి ఆ ఏరియాలో పెడతారు. ఈ సల్ఫర్ స్ప్రింగ్స్ పక్కనే 2 వాటర్ ఫాల్స్ ఉంటాయండి. దాని హిస్టరీ కూడా బాగా చెప్తారు ఈ గైడ్స్ అయితే. సో అది కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా కమింగ్ వ్లాగ్స్లో అయితే ఇక్కడున్న బ్యూటిఫుల్ మౌంటైన్స్ గురించి అయితే చూపిస్తాను నేను. దాని మీద ఏమి యాక్టివిటీస్ ఉంటాయి, ఏం చెప్తారు అనేది కూడా సూపర్ వ్యూ ఉంటుంది. సో నెక్స్ట్ వ్లాగ్స్ కూడా తప్పకుండా మిస్ చేయకుండా చూడండి. Coming from the mountains. Okay. As the water comes through, it gets heated from gases and hot rocks underneath, making the water warm, possible for one to enjoy a bath. The temperature, it is about 13 Celsius, 18 Fahrenheit. Over from the wall or the concrete, it is the remains of an old bathhouse.
So this used to be like a venting bath, a steam bath. Originally built by the French, but it was reconstructed. The water is coming from on the ground. It is a lot hotter, 115 in Fahrenheit, 45 in Celsius. Therapeutic, not suitable for drinking because of the iron oxide content. So this right here, all the rest of the this is the remnants of an old bathhouse constructed by the French in the So much of it is 1700s. not good for the మరి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫుల్ రెయిన్బో ఉంది రేఖ చివరి నుంచి చివరి దాకా సూపర్. Peppa Pig, they'll go to the end of the rainbow. Come, let's all go. Hey, Jujubee. Our Jujubee. Stops and visits and the different things to do. It takes more than 4 hours. Hello, 4 everybody. hours is to go and to drive back. But Started. when you guys